ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఖుషీగా ఉన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన సంతోషాన్ని పంచుకున్నారు. తనను కస్టోడియల్ టార్చర్ చేసిన సిఐడి మాజీ ఏఎస్పీ విజయపాల్ అరెస్టు కావడం సంతోషాన్నిచ్చింది అన్నారు. విజయపాల్ ఎన్నో దందాలు చేశాడని రఘురామ ఆరోపించారు. ఇప్పటికీ ఆయన పాపం పండిందని రఘురామ చెప్పుకొచ్చారు. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని విజయపాల్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే అందుకు కోర్టు నిరాకరించింది. దీంతో విచారణ అనంతరం ఒంగోలులో మంగళవారం ఆయన్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రఘురామ మాట్లాడుతూ కస్టోడియల్ టార్చర్లో అసలు కుట్రదారు సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ అని ఆరోపించారు. తనను హింసించిన వారిని శిక్షించడంలో ఇప్పటికే చాలా ఆలస్యమైందని ఆయన వాపోయారు. పివి సునీల్ కుమార్ తులసివనంలో గంజాయి మొక్క లాంటి వ్యక్తిని అభివర్ణించారు. సునీల్ కుమార్ దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు ఇవ్వాలని రఘురామ కోరారు. సునీల్ కుమార్, విజయపాల్ అంతా ఓ ముఠా అని రఘురామ ధ్వజమెత్తారు. తనను హింసించిన వారికి న్యాయస్థానంలో శిక్ష పడుతుంది అనే నమ్మకం ఉందని ఆయన అన్నారు.